ఆ రికార్డు, ఈ రికార్డు అని కాదు. ప్రతి రికార్డును తిరగరాస్తూ దూసుకుపోతున్నాడు పుష్పరాజ్. కేవలం 10 రోజుల్లోనే 1292 కోట్లు కొల్లగొట్టిన పుష్ప 2 11వ రోజు మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆదివారం రోజు ఈ సినిమా 104 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో రిలీజైన 11వ రోజున 100 కోట్లు రాబట్టిన తొలి భారతీయ సినిమాగా పుష్ప 2 నిలిచిందని అంటున్నారు. మొత్తంగా 11 రోజుల్లో 1300 కోట్ల మార్క్ క్రాస్ చేసి ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో చిత్రంగా పుష్ప 2 నిలిచింది. మొదటి స్థానంలో దంగల్ ఉండగా రెండో స్థానంలో బాహుబలి 2 ఉంది. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ లో పుష్ప 2 నిలిచింది. ఇక పుష్ప 2 బాలీవుడ్ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే అరాచకమనే చెప్పాలి. బడా బడా బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని విధంగా బాక్సాఫీస్ బూజులు దులిపేస్తున్నాడు పుష్పరాజ్. హిందీ బెల్ట్లో జవాన్, పఠాన్, స్త్రీ 2, గద్దర్ 2, బాహుబలి 2 రికార్డులను బద్దలుకొట్టి అత్యంత వేగంగా 500 కోట్ల వసూళ్లు సాధించింది. అంతేకాదు సెకండ్ వీక్ లో హైయెస్ట్ వసూళ్లు చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన మొదటి రోజు 72 కోట్లు కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డు అందుకున్న పుష్ప 2 సెకండ్ వీకెండ్ వరకు ఒక్క హిందీలోనే 100 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. మొత్తంగా హిందీలో ఇప్పటివరకు రాబట్టిన కలెక్షన్స్ చూసుకుంటే 11 రోజులకు గాను 561.50 కోట్ల గ్రాస్ రాబట్టి హైయెస్ట్ గ్రాసింగ్ హిందీ డబ్బింగ్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ గా నిలిచింది. మరి లాంగ్ రన్ లో పుష్పగాడి నెంబర్ ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.